విశాఖలో విద్యార్థి సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏయూ నుంచి కృష్ణ కాలేజీ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణ కాలేజీ వద్ద పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులను ఛేదించుకుని కృష్ణ కాలేజీలోకి ప్రవేశించారు విద్యార్థులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళన బాట పడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, ర్యాలీగా బయలుదేరి మద్దిలపాలెం కూడలి వరకు వెళ్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో క్లాసులన్నీ కూడా బాయ్కాట్ చేశారు. ఎక్కడ కూడా క్లాసులు జరగకుండా విద్యార్థి సంఘాలన్నీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తోనే పోరాటం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మద్దిలపాలెం వెళ్ళి అక్కడ మానవహారం చేసేటువంటి యోచనలో విద్యార్థి సంఘాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాయి. మాట్లాడదాం. అమ్మ, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా స్పందించారు? ఈరోజు మా డిమాండ్ రెండు. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇంకోటి, ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని. ఈ రోజు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా అక్కడ ఆమర నిరాహార దీక్షలు చేస్తుంటే వారిపైన మొన్న పార్లమెంట్ కి మార్చి చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసు అలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున దాడులు చేశారు. లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు. మేము అడుగుతున్నది రెండు డిమాండ్లు. స్వచ్ఛమైన విద్య, మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతుంటే విద్యార్థులపైన అతి దారుణంగా దాడులు చేశారు. ఇది మా ప్రజాస్వామిక హక్కు. దీనికోసం మేము అడుగుతాము. మీరు ఒక్క గొంతుని అణిచివేయాలని చూస్తే 100,000 లక్ష గొంతులయ్యి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈరోజు విద్యార్థుల్ని చంపేశారు. 20 మంది విద్యార్థుల్ని ధర్మేంద్ర ప్రధాన్ చంపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరం కూడా ఇప్పుడు ఇక్కడ కానీ మా సమస్య సాల్వ్ అవ్వకపోతే జంతర్ మంతర్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వ పెద్దల్ని, ఎంపీలని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎంపీలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏం కోరుతున్నారు? మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్ నిర్వహించడానికి ఒకటే కారణం, తప్పకుండా ఏదైతే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు, మీకు మద్దతు తెలియజేయడం లేనటువంటి పరిస్థితి. మీరు ఏదైనా రిప్రజెంట్ చేసినా కూడా స్పందించడం లేదు. ఏదైతే ఈ స్థానిక వాళ్ళు కూడా స్పందించట్లేదో తప్పకుండా వాళ్ళు స్పందించాలి. ఇది ఒక కేంద్ర సమస్య కాదు, రాష్ట్ర సమస్య కూడా. తప్పకుండా విద్యార్థులందరూ కూడా దేశవ్యాప్తంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థులపై జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వ చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.